విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు మూతపడుతున్నాయన్నారు. విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని మండిపడ్డారు. సిబ్బంది జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది పాలనా వైఫల్యమన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని బండి సంజయ్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పేద బిడ్డల చదువులపై ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల 15 నుంచి విద్యా సంస్థలు బంద్ చేయడానికి ప్రభుత్వానికి యాజమాన్యాలు నోటీసులు ఇచ్చాయని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ పై శాసన మండలిలో ప్రశ్నించామని తెలిపారు. దశల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇంతవరకు పైసా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయి విడుదల చేయడానికి కొందరు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. జాబ్ క్యాలెండర్